ఎందుకు లేదు లిక్విడ్ అది మనసులు రాసుకునేది ఆ లిక్విడ్ క్లియర్గా చూపెట్టొద్దులే. దన్నపోతూ శుభ్రంగా రోజు కడుగుతాం. కడిగితే వాతావరణం మార్పుగా ఉండటం వల్ల దీనికి కొద్దిగా పేలు పడ్డాయి కాబట్టి దానికి క్రీమ్ అది వేసి వాషింగ్ చేస్తున్నాం. వాషింగ్ చేస్తే ఉన్న పేలు పోలు పోతుంది, శుభ్రంగా ఉంటుంది. ఇది మనకి విత్తనం దున్న కాబట్టి మనం దీన్ని కొద్దిగా నీట్గా తయారు చేసుకుంటూ ఉంటే మనకి మంచిగా ఉంటుంది అబ్బాయి. దీనివల్ల మనకి ఆదాయం ఉంది కాబట్టి మనం దీని ద్వారా మనం మంచి ఆదాయం పొందడానికి ఇట్లా డైలీ చేపిస్తాం స్నానం. దీనికి డైలీ చేస్తాం. డైలీ కుదిరిన రోజు మనిషి రోజైనా చేస్తాం, లేదనుకుంటే డైలీ మన కొద్ది పనులు పోతూ ఉన్నాం కాబట్టి ఒక ఫోటో ఇటు కడుగుతున్నాము. అదేలే. దీనికి మేత అంటే ఏం తీసుకొస్తా? మామూలుగా గేదెలకు వేసేదేనా లేకపోతే ఏమన్నా సపరేట్గా ఫుడ్ పెడతావా? జిన్నుగడ్డి ఉంది, మామూలుగా జిన్నుగడ్డి వాడుతున్నాము, దుబ్బుల గడ్డి ఉంది. మేత పచ్చి మేత రోజు డైలీ వేస్తూనే ఉన్నాము. ఈరోజే మేత కోసి రాలేదు, తీసినాక మళ్ళీ సరిగా ఆనకాల మళ్ళీ మేత కోసుకొచ్చి వేసి శుభ్రం చేస్తాం దీన్ని. ఇప్పుడు అర్థం మేత అట్లా కాకుండా ఇది సపరేట్ ఫుడ్ ఏం పెట్టవు దీనికి? మేత దానా బాగా వేస్తాము. ఉలవలు ఇటువరకు ఇప్పుడు ఉలవలు దాంట్లేదు. ఇది దీనికి దొనకూడలాగా నానబెట్టి పెడతా ఉంటాము. మనకి కొద్దిగా రోజు డైలీ గుడ్డు వస్తున్నాయి కాబట్టి అదేలే గుడ్డుని మనం సంరక్షణ చేసుకుంటా పెట్టుకుంటూ పోతున్నాము. ఈ జొన్నలకి మనకి మంచిగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం జొన్నల్ని జాగ్రత్త చేసుకుంటా మనం పని పోతా ఉంటున్నాం. ఈ జొన్నపోత వల్ల మనకి కొద్దిగా ఆదాయం ఉంది కాబట్టి దీన్ని మనం పరామరా చేసుకుంటున్నాము. మన ఊర్లో దొన్న అంటే మనకి ఎప్పటి నుంచో ఫేమస్గా ఉంటుంది. నేను 30 ఏళ్ళ నుంచి దీన్ని సంరక్షణ చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల నుంచి చేస్తాను ఉన్నాను. ఓకే. దీని మీద ఆదాయం మనకి కూలీ పోకపోయినా ఇంటికాడ రోజుకి ఏమాత్రం వచ్చింది దీనికి ఆదాయం? రోజు 2-3 వస్తూ ఉంటాయి. వచ్చిన రోజు వచ్చినట్టు ఉంటాయి. ఒక రోజు 4-3 వస్తూ ఉంటాయి. వచ్చినవి దాడుతూ ఉంటాయి. మళ్ళీ మన పని మనం చేసుకుంటూ ఉంటాం. పై పనులకు వెళ్తాము. మేత పాత పోసుకొని వీటిని సంపాదించుకుంటా చేస్తూ ఉంటాము. ఈ చలికాలంలో పేలు ఎక్కువ వస్తాయి వాళ్ళకి. అదేలే. అందుకని మనం శుభ్రం కోసం నీ పని నువ్వు చేసుకుంటానే దీన్ని కూడా చూసుకుంటా ఉంటావు. దీన్ని చూసుకుంటానే కూలి పని పోతా కూలి చేసుకుంటా. మన ఇంటి బాబు పొలం పనులు ఏదైనా గేదెలు వచ్చినప్పుడు మళ్ళీ వస్తావు. మళ్ళీ వచ్చి మళ్ళీ సంపాదించుకుని వెళ్తాం. అదేలే. ఆ విధంగా చేసి ఇక చేస్తాము. ఈ డబ్బా ఏదన్నా దాంట్లో షాంపూ ఏదో కలిపావు, అది ఏంటిది? అది స్నానం చెప్పడానికి బకెట్లో ఫేస్ వాష్ షాంపూ లాంటిది పేలు పోలు పడుతుంటే అని చెప్పని దానివల్ల పేలు కానీ ఇంకేదన్నా ఒంట్లో శుభ్రత ఉంటుందని చెప్పి దానికి వాడటం జరిగింది. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా దీన్ని వాడతాము. ఈ డబ్బా వాడి దాన్ని ఉపయోగించినట్టు ఉందనేది రేపు కామెంట్లో పెడదాం. ఇది మనకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం శుభ్రం చేస్తున్నాం. ఓకే. కూర్చో రా రా రా. దానివల్ల మనకి ఉపయోగం ఉంది కాబట్టి మనం జాగ్రత్త చేసుకుంటాం. అదేలే. మనకి రోజుకి గేదెకి వచ్చే 500 కాడికి మనం ఎంత గేదెకి వచ్చి ఎంత వస్తాయి? గేదెకి 500. గేదెకి 500 రోజు కానీ 3 వస్తాయా? 4? 2-3. ఒక రోజు 3 వస్తాయి, ఒక రోజు 2 వస్తాయి, ఒక రోజు అసలు రావు. ఓకే. వస్తే 1500-2000 రూపాయలు వచ్చిన రోజు. 2000 రూపాయలు, 1000 రూపాయలు, 500 వచ్చిన రోజు వస్తూ ఉంటాయి. దానివల్ల మనకి ఉపయోగం ఉంది కాబట్టి రోజుకి వచ్చి దీనికి దానా పెడతావు కదా, దానికి ఏమాత్రం ఖర్చు అయ్యిద్ది ఒక రోజుకి?
రోజుకి వచ్చి 400 300 ఖర్చు అయ్యిద్ది ఒక రోజు. మనం కుదిరినప్పుడు దాన్ని తినేదాన్ని బట్టి మనం పెట్టుకునే విధానం బట్టి ఉంటుంది. ఓకే. పడతాడు రా దాన్ని పెట్టి వాడిని అతకే 10 ఏళ్ళ దాకా అయినాయి మొన్న. బ్యాట్ కొని వేసుకుని